శనివారం నుంచి ఐపీఎల్ 2026 ప్రారంభం కానుండగా చెన్నై సూపర్ కింగ్స్కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు సీనియర్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని గాయం కారణంగా మొదటి 2 వారాలు ఐపీఎల్కు దూరం కానున్నాడు. ప్రస్తుతం ధోని కండరాల నొప్పితో బాధపడుతున్నాడు. ప్రస్తుతం ధోనికి చికిత్స కొనసాగుతుంది. అయితే కోలుకోవడానికి 2 వారాలు పట్టే అవకాశం ఉంది. అందుకే మొదటి 2 వారాల మ్యాచ్లకు అందుబాటులో ఉండడం లేదు. ఈ విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్మెంట్ కూడా అధికారికంగా ప్రకటించింది. ధోని కోసం 1000 కళ్ళతో ఎదురుచూస్తున్న అభిమానులను ఇది నిరాశపరిచే అంశమని చెప్పుకోవాలి. కాగా మొదటి 2 వారాల్లో చెన్నై సూపర్ కింగ్స్ 4 మ్యాచ్లు ఆడనుంది. ఈ నెల 30న మొదటి మ్యాచ్ను రాజస్థాన్ రాయల్స్తో ఆడనున్న చెన్నై, రెండో మ్యాచ్ను ఏప్రిల్ 3న పంజాబ్ కింగ్స్తో, మూడో మ్యాచ్ను 5న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో, నాలుగో మ్యాచ్ను 11న ఢిల్లీ క్యాపిటల్స్తో ఆడనుంది. ప్రస్తుతం ఈ 4 మ్యాచ్లకు ధోని దూరం కానున్నాడు. 44 ఏళ్ల ధోని 2019లోని అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ ఐపీఎల్లో మాత్రం కొనసాగుతున్నాడు. ప్రతి సీజన్లో ధోనికి ఇదే చివరి సీజన్ అని ప్రచారం జరుగుతున్నప్పటికీ ఆయన మాత్రం రిటైర్ అవ్వడం లేదు. దీంతో ధోనిపై విమర్శలు చేస్తున్న వారు కూడా ఉన్నారు. పైగా వయసు రీత్యా చివరి 2 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేయడం వంటివి ధోనికి మరిన్ని విమర్శలు తెచ్చిపెట్టాయి. ఇలాంటి సమయంలో ఈ సీజన్ ఆరంభంలోని గాయం కారణంగా దూరం అవడం ధోనికి మరింత కఠిన పరిస్థితులను తీసుకువచ్చాయని చెప్పుకోవాలి. దీంతో ధోని తప్పుకొని యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలనే డిమాండ్లు మరింత పెరగవచ్చు. అయితే ధోనికి గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే ఈ సీజన్లోనే రిటైర్మెంట్ ప్రకటించి మెంటర్గా కొనసాగిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాగా ఐపీఎల్లో ధోని విజయ ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 278 మ్యాచ్లు ఆడి 38 సగటు, 137 స్ట్రైక్ రేట్తో 5439 పరుగులు చేశాడు. ఇందులో 24 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కెప్టెన్గా జట్టును ఏకంగా 5 సార్లు ఛాంపియన్గా నిలబెట్టాడు. అయితే ధోని త్వరగా కోలుకొని మైదానంలో అడుగుపెట్టాలని కోరుకుందాం. ఇక ఈ వీడియోకు లైక్, కామెంట్, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.